ఈ రైస్ కుక్కర్ని మేము పక్కన పెట్టేసామండి. ఇది ఈజీగా క్లీన్ చేసుకొని ఎలాగో చూపిస్తాను చూడండి. హార్పిక్ కానీ డిష్ వాషర్ కానీ షాంపూ కానీ తీసుకోవాలి. ముందుగా ఒక బ్రష్ పైన కొంచెం హార్పిక్ని వేసుకొని శుభ్రంగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నాక ఒక స్క్రబ్బర్ని కూడా తీసుకొని ఒక 5 నిమిషాలు అయ్యాక రుద్దుకోవాలండి. కొంచెం షాంపూ వేసుకొని కూడా రుద్దుకోవాలి. హార్పిక్ వేసి రుద్దేసుకున్నాక ఇలా స్క్రబ్బర్ని తీసుకొని నీట్గా రుద్దుకోవాలండి. ఇలా మొత్తం అంతా రుద్దుకున్నాక లోపల బయట అంతా శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎంతో క్లీన్గా అయిపోద్దండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలాగా ఒక తడిగుడ్డ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లోపల అంతాని పొడిగుడ్డతో కూడా తుడిచేసుకోవాలి. గంట తర్వాత రైస్ కుక్కర్ని పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.